భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఈ నెల 26 నిర్వహించనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎన్ఐటి ప్రొఫెసర్ పాండు రంగారావు, ప్రముఖ జర్నలిస్టు పల్లె రాములతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మన గత వైభవం తెలిసినప్పుడే మన భవిష్యత్ గమ్యాన్ని చేరుకోగలమని, కాబట్టి ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన ప్రాంత విశిష్టత, ఔన్నత్యం తెలుసుకోవాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ పాండు రంగారావు సారు, అదేవిధంగా ప్రముఖ యాంకర్ ఓం నమ శివాయ. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. మీడియా వైపు కూడా హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఈ పోస్టర్ లో శివరాత్రి సందర్భంగా వస్తున్న ముఖ్య అతిథులు, వారి సందేశానికి సంబంధించిన సామూహిక జాగరణకు ఒక వేదికగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పి 2020లో ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అందరం కూడా ఆ శివుడు ధ్యానంలో ఉంటాం. మనం చిన్నవాళ్ళ నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు, పేదల నుండి మొదలు పెడితే ధనికుల వరకు. ఎందుకంటే దేవుడు అందరికీ సమానం. ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఉంటాం కాబట్టి ఆ సందర్భంలో మన ప్రాంతం యొక్క విశిష్టతను, మన పూర్వీకుల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆ 10 గంటల సమయంలో చాటి చెప్పినట్టయితే ఒక స్ఫూర్తి రగిలించగలుగుతాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఓరుగల్లు పునర్వైభవానికి మనం అందరినీ కూడా సన్నద్ధం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించినటువంటి తనికల్ల బర్ని గారి యొక్క పాటతోనే 2020లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా, విజయవంతంగా 4 సార్లు పూర్తి చేసుకొని ఈసారి 5వసారికి సిద్ధమైంది. దాని యొక్క కరపత్ర ఆవిష్కరణ ఇటీవలనే మన భద్రకాళి అమ్మవారు, మన ఓరుగల్లు ఇలవేల్ పైన భద్రకాళి అమ్మవారి యొక్క ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు ఇటీవలనే హన్మకొండలో వారు ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు ప్రతి సంవత్సరము 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా మన ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎంతో మంది మన ఓరుగల్లు నలుమూల నుండి వస్తూ ఉంటారు. కొంతమంది వేరే వేరే జిల్లాల నుండి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఓరుగల్లు విశిష్టత తగ్గట్టుగా, ఈ కార్యక్రమం యొక్క ఖ్యాతికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాము. దానికి తగ్గట్టుగానే కవులను, కళాకారులను, సాహిత్యకారులను, చిన్నారులను, ఎంతో మందిని ఆ వేదికను పంచుకునే విధంగా మేము చూస్తూ ఉంటాం. మన వేదికగా ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళు పద్మశ్రీలు పొందారు, రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి, ప్రధానమంత్రి చేతులుగా వాళ్ళు అనేక
అవార్డులు కూడా పొందడం జరిగింది. సాంస్కృతిక రంగాల్లో ప్రజాసేవలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన ఊరుగల్లు ముద్దుబిడ్డలకు మన ప్రతిసారి కూడా కాకతీయ పురస్కారాలు అందిస్తాం. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటది. చాలా మంది పోటీ పడుతున్నారు మాకు కూడా కాకతీయ పురస్కారం రావాలని. అంటే మన మట్టి బిడ్డలు మనకు తెలియకుండా చాలా మందికి మన వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు సాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళని తెలియదు. వారిని బయట తీసి వారికి ప్రోత్సాహకంగా ఉండడానికి ఒక కాకతీయ పురస్కారాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం అందిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం స్ఫూర్తిదాయకమని కొంతం సంగీతం అన్నారు. మరాఠా యోధుడు, మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను గురువారం గ్రేటర్ వరంగల్ 12వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొంతం సంగీత్ మాట్లాడుతూ శివాజీ తల్లి జీజియాబాయి చిన్నతనం నుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టిందన్నారు. అనాది కాలంలోనే యుద్ధ తంత్రాలలో పట్టు సాధించి మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు రచించిన శివాజీ 17 ఏళ్ల వయసులోనే కోటలను స్వాధీనపరుచుకుని సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదన్నారు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లల, స్త్రీలకు సహాయం చేశాడని గుర్తు చేశారు. శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూశారని అన్నారు. కాలనీ, బాలాజీ సంఘం, అదే విధంగా కొత్తవాడ ఏరియా, 80 ఫీట్ రోడ్, అక్కడి నుండి దేశాపేట నుండి అదే విధంగా పోచమ్యాన్ సర్కిల్ వరకు ఈరోజు శివాజీ దండు మొత్తం శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ శివాజీ జయంతి ఘనంగా నిర్వహించడానికి సహకరించిన యువతకు, అదే విధంగా పెద్దలకు, అదే విధంగా నా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కొంతం సంగీత్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఛత్రపతి శివాజీ గారికి మరాఠాధిపతి, హిందూ సామ్రాజ్యవాది అనే పేరు గలదు. ఛత్రపతి శివాజీ గారు వారి చిన్నతనంలో వారి తల్లి జిజియాబాయి గారి ఆలన పాలనలో రామాయణ, మహాభారత మరియు ఎన్నో వీరగాథలను అలవర్చుకొని వారి 17వ ఏటన మొదటి యుద్ధాన్ని చేసి బీజాపూర్కు సంబంధించిన కోటను స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం దాదాపుగా కొన్ని వందల యుద్ధాల ద్వారా కొన్ని వందల కోటలను స్వాధీనపరచుకోవడం జరిగినది. ఈ కోటల్లో ఉన్న ప్రజలందరినీ కూడా శివాజీ మహారాజ్ గారు ప్రజాసేవయే ధ్యేయంగా వారందరినీ కూడా తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ కొరకై ఎన్నో యుద్ధాలు కూడా చేయడం జరిగినది. హిందూ ధర్మ పరిరక్షణ కొరకు శివాజీ మహారాజ్ గారు కొన్ని వందల యుద్ధాలు చేయడం, తద్వారా వారికి ఛత్రపతి అనే బిరుదు కూడా రావడం జరిగినది. ఈ సందర్భంగా 12వ డివిజన్లోని వివిధ కాలనీల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను పెద్దలను, పిన్నలను, యువతలను అందరినీ కలుపుకొని పోయి వారికి పాలాభిషేకాలు మరియు పుష్పాభిషేకాలు చేయడం జరిగినది. ఈ సందర్భంగా దేశాయిపేట నుండి మొదలుకొని 1వ డాక్టర్స్ కాలనీ, 2వ డాక్టర్స్ కాలనీ, కొత్తవాడ 80 ఫీట్ రోడ్, అటు నుండి పోచా మైదాన్ మీదుగా శివాజీ మహారాజ్ గారి యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరిగినది. నమస్తే.
రుచికరమైన నోరూరుంచే 130 రకాల వంటకాలతో కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హై స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ సుజాత, ప్రిన్సిపల్ మాధవి ఆధ్వర్యంలో విద్యార్థులతో పాఠశాల ప్రాంగణమంతా చిన్నారులతో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు తమ ఇండ్లలో తయారు చేసిన తినుబండారాలు స్టాల్స్ లాగా పెట్టి వచ్చిన అతిథులకు, తల్లిదండ్రులకు వంటకాల గురించి చెబుతూ వాటి ప్రాధాన్యతను వివరిస్తున్న ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడుప్ స్టేట్ అడ్వైజర్ భూపాలరావు, ప్రెసిడెంట్ కనకయ్య, సెక్రటరీ విలియం, ట్రెజరర్ సుధీర్, అశోక్, నజీరుద్దీన్ తదితరులు ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలు చేయించడం ద్వారా ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన రావడంతో పాటు ప్లాస్టిక్ ప్యాకెట్లలో రుచికరం కోసం వాడే మసాలాలతో చేసే ఆహారంతో ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయని, దానికి భిన్నంగా ఇంట్లో చేసే వంటకాలతో సుమారు 105 స్టాల్స్ విద్యార్థులతో పెట్టించడం ఆనందంగా ఉందని, రాబో రోజుల్లో స్కూల్ యాజమాన్యం మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని అతిథులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సిబ్బంది అజంతా, స్వప్న, విద్యాసాగర్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది కావాలి హలో ఇదేంటి ఇది తింటావా ఇంకా లైక్ అంటే Today we have arranged a food festival in our school with the different items, with the different dishes, with the help of the parents, and to know about the importance of food, of our Indian food, with the different cultures, how the food is prepared. With the help of the parents, children have got different food items. Let them know the culture, the tradition that which we are following in our society, and the importance of food. Health and hygiene is very important for a child. Though children will be coming here, sometimes they will be coming without any without any some hygienic foods. We will be telling parents not that is not the way, and everything, all the food items should be covered all the time. And I in the school also I will not allow the parents to get it some packets from outside. In spite of that, I will tell parents to get some salads. What is that? Some corns, beetroot, carrot and all that, and some food items are also with different items are arranged here with the help of the parents, teachers and my staff. Thank you for all the Vadapsa members and also our president. Thank you, sir.
రైల్వే సార్లు 4వ నంబర్ ప్లాట్ఫారం లేకుండానే 3వ లైన్ ఎట్లా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అధికారులను ప్రశ్నించారు. 3వ లైన్ నిర్మాణంతో మైబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ తరహాలో 4వ ప్లాట్ఫారం నిర్మించాల్సి ఉంది, కానీ ఇందుకు భిన్నంగా పనులు జరుగుతున్నాయని తెలుసుకున్న శంతన్ రామరాజు రైల్వే అధికారులను ప్రశ్నించారు. అయితే పై అధికారులు ఆదేశానుసారమే పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అనంతరం శంతన్ రామరాజు మాట్లాడుతూ అమృత భారత్ స్టేషన్గా ఎంపికై 39 కోట్లతో మైబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు సాగుతున్న క్రమంలో 3వ లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. అంటే ఇప్పుడు మనం శ్రీనివాస్ టాకీస్ కాంచి మన ఎంట్రన్స్ ఎట్లయితే ఉందో ఆ ముందు నుంచి మెయిన్ ఎంట్రన్స్ మనం పోగానే డైరెక్ట్ ట్రైన్ ఎక్కడానికి వీలు లేదు. అట్లా మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ దిగి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అని ఒక అధికారులను ప్రశ్నిస్తే మాకు చెప్పినటువంటి ఇంజనీర్స్ కావచ్చు, పై అధికారుల నుంచి మాకు ఎలాంటి లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారమే మీరు నిర్మిస్తారని చెప్పేసి వారు కూడా అడుగుతున్నారు, చెప్పడం జరిగింది. కొంతమంది రైల్వే మిత్రులను కూడా నేను ఉదయం కలిసిన. సరే, ఈ విషయం లోపల వచ్చే సమస్య ఏంటంటే ఇటు నుంచి ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కాలంటే వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు అదనపు భారంతో అంటే మళ్ళీ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి. సరే, వాళ్ళకు ఎస్కలేటర్ పెట్టినా ఒక లిఫ్ట్ పెట్టినా కూడా అంత సౌకర్యవంతంగా ఉండదు. రెండు వైపుల ప్లాట్ఫామ్ అంటే మన వరంగల్ లోపల ఏ విధంగా ఉందో ఆ వరంగల్ ఉన్నట్టు రెండు వైపుల ప్లాట్ఫామ్ ఉంటేనే దీనికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక నిర్మాణం చేసి అంటే కొన్ని దశాబ్దాల పాటు మరి యొక్క నిర్మాణాలు ఇట్లా ఉంటాయి కాబట్టి మళ్ళీ అభివృద్ధి చేయాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఉంటే ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, తప్పకుండా 4వ ప్లాట్ఫారం కనుక నిర్మించినట్టయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకు మామూలుగా ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చిపోతేనే మన శ్రీనివాస్ టాకీస్ సెంటర్ లోపల చాలా రద్దీ, అక్కడ కనీసం నడవాలన్నా కూడా ఇబ్బంది ఉన్నది. అట్లాంటిది మరి ఇప్పుడు ఇంకో లైన్ వస్తుంది, ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది, ఇంకా రద్దీ ఎక్కువైతుంది. కాబట్టి ఇంకా ట్రైన్స్ ఎక్కువ ఆగే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఎంట్రన్స్ కూడా ఈ క్లబ్ పక్క నుంచి ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ కూడా పెట్టాలని మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి లోపల ఒకటి ఉన్నది, దాంతోపాటుగా ఇటువైపు కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయాలి. అదే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాస్తవం చెప్పంటే మహబాద్ లోపల ఇంత పెద్ద పట్టణం లోపల ఎన్ని సౌకర్యాలు వచ్చినా ఏది వచ్చినా కూడా మనకు ఈ రైల్వే సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే అవతలకి పోవాలంటే నువ్వు ఎన్ని గేట్లు పెట్టినా ఎన్ని బ్రిడ్జ్లు పెట్టినా కూడా సరిపోయిన పరిస్థితి ఉన్న వాటి కూడా మరి సరైనటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. కాబట్టి మరి అధికారులు ఈ విషయం లోపల మరి ముందు జాగ్రత్త తీసుకొని తప్పకుండా ఈ యొక్క ర్యాంపు కాకుండా ప్లాట్ఫామ్ నిర్మించాలి, అదనపు గేట్లు ఏర్పాటు చేయాలి. అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదంతా అయిపోయిన తర్వాత మరి అక్కడ లాస్ట్ గేట్ ఒకటి ఉన్నది సూర్య థియేటర్ దగ్గర, అది కూడా ఓపెన్ చేసి ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే అంటే రోజుకు పట్టణం పెరుగుతూ ఉంది. విద్యాపరంగా కావచ్చు, మరి వ్యాపారంగా కావచ్చు, అన్ని విధాలు కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ ప్లాట్ఫామ్ ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉన్నది, మరి గేట్లు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏమి ఇబ్బంది కలుగుకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మనం వరంగల్ నుంచి విజయవాడ వరకు ఈ మధ్యకాలం లోపల రోజు కనీసం 5 నుంచి 6 వేల మంది ప్రయాణికులు, 5 నుంచి 6 లక్షల ఆదాయం వస్తుంది. అంటే ఇంత ఆదాయము, ఇంత రద్దీ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను మరి బాగు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన బాగుంది, కానీ అదనపు ఇవి కూడా ప్లాట్ఫారం కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవి కూడా కట్టేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు శంతన్ రామరాజు. థ్యాంక్ యూ. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా. ఉప్పల్లోని మండే మార్కెట్ ప్రధాన రహదారిపై ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఇక ముందు ఫుట్పాత్ ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు.
కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ శివార్లో రోడ్డు విస్తరణలో కోల్పోయిన తన భూమికి పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ భాస్కర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు వెంగళ శ్రీనివాస్ రహదారి పనులకు అడ్డుగొస్తున్నాడని రైతు శ్రీనివాస్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. సార్ అందరూ నాకు ఇచ్చిన అది వేరు ఇది వేరు. నా పైసలు నాకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. నాకు వచ్చినాక మీకు 5 లక్షలు అంటే పెద్ద లెక్క కాదు. నువ్వు నాకు పని ఇంత పెద్ద కాంటాక్ట్ 5 లక్షలు పెద్ద లెక్కనా? 5 పెడతా పో. నేను నా పైసలు వచ్చినాక నువ్వే కట్ చేసుకోపో. ఇంకేది ఇబ్బంది పెట్టకు, దయచేసి మీరు ఏమన్నా పని అన్న అప్పుడు నా పైసలు అన్ని ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? ఇష్యూస్ జరిగిన చాలా మంది నా వల్ల న్యాయం లేదా? మీకు పడ్డదే సరిగ్గా రేటు, మీకు పడ్డదే సరిగ్గా రేటు. 6గురికి ఎక్కువ పడ్డది. అది రికవరీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పబట్టి దాదాపు 3 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలల వస్తుంది. ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు మీ కాళ్ళు మొక్కుతా పాటు ఇంకేది మీ కాళ్ళు మొక్కుతా పాటు తీసుకోవాలా? మరి ఏం చేయాలా? నేనేం చేయాలో చెప్పు. తీసుకుపోతా అట్లా సార్. ఇప్పుడు ఒకటి మీరు ఇన్నూరు సార్, నా మాట ఇన్నూరు. ఒకటి సార్ సార్ నా మాట ఇన్నూరు సార్. ఇది నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు. సీఎం స్పీచ్ పాయింట్లు దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలు పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయం అన్నారు. మహిళా సమాజ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తారని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయ నాయకుడు, ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు శ్రీ మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేర్చండి. కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి. మా ఆడబిడ్డలకు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే. నేను సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5-5 కోట్లు ఒక్కొక్క
జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి, మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసి కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి. వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.